ఇది పెసరపప్పు సాంబార్ అండి. దీనికి నేను ముందుగా ఒక కప్పు పెసరపప్పు, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసి, నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే పప్పుని ఉడికించేటప్పుడు అన్ని కూరగాయలు వేసానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ములక్కాడ ముక్కలు, కొన్ని పంప్కిన్ అంటాం కదా, గుమ్మడికాయ ముక్కలు. ఇప్పుడు గుమ్మడికాయ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కదా అండి, పొట్టది తీసేసి కట్ చేసే ఇస్తున్నారు. సాంబార్ మిక్స్ అంటే ఈజీగానే వస్తుంది వెజిటబుల్స్. సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు కుక్. ఈజీగా సింపుల్ మెథడ్లో కుక్ అవ్వడానికి యూస్ఫుల్ టిప్ చెప్తున్నానండి. తర్వాత సొరకాయ ముక్కలు వేసి, పసుపు వేసి కొంచెం బాగా ఉడికించానండి. ఒక 20 మినిట్స్ అలా పట్టింది. చక్కగా వాటర్ అన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత దించే ముందు అప్పుడు నేను కొంచెం ఉప్పు, కారం వేశాను. ఇందులో స్పెషల్ ఏంటంటే అండి, దీనికి నేను తాలింపు వేయలేదు. ఇందులో నేను చింతపండు వేయలేదు. రసం పౌడర్ ఇన్స్టెంట్ మిక్స్ నా దగ్గర ఉండేది కూడా వేయలేదు. అసలు ట్రై చేశాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ఉంటుంది అని. ఇందులో టేస్ట్ ఎలివేటరు, ఆయిల్ కూడా వేయలేదండి. ముఖ్యంగా ఇందులో టేస్ట్ ఎలివేటరు పెసరపప్పు అయితే చక్కటి ఫ్రెష్గా పండిన చాలా లేత కూరగాయ ముక్కలన్నీ వేయటం వల్ల అన్నీ కూడా చాలా బాగా ఉడికి ఎంత టేస్టీగా ఉందో. ట్రూలీ ఇట్ ఈస్ అ టేస్టీ అండ్ ఛాలెంజింగ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ నా ఈ షార్ట్స్లో చూస్తే కనుక ఇన్స్టెంట్ రసం మిక్స్ అని, ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అని నేను తయారు చేసి ఖచ్చితంగా 2 స్పూన్స్ వేసేదానండి. తాలింపు అవన్నీ వేయకపోయినా కూడా ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా ఉంటుందా అనేది నేను ఈరోజు బాగా దీన్ని కొంచెం గమనించాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇది ట్రై చేయండి. తర్వాత ఎర్రపప్పు కానీ, కందిపప్పు కానీ, లేదా పెసరపప్పు కానీ, మన కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు అండి. ఇందులో ఏ పప్పు తీసుకున్నా మీరు పప్పుని ముందుగా వేపుకొని చక్కగా పొడి కొట్టి పెట్టుకుంటే, ఒక 2 చెంచాల సాంబార్ మిక్స్ వేసుకొని, కూరగాయలు వేసి, కూరగాయలు ప్రత్యేకంగా ఆయిల్లో వేపాల్సిన అవసరం లేదు. తాలింపు అన్నిటికీ ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదండి. కొద్దిగా మెంతులు వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. అది ఒక్కటి ఉడికేటప్పుడు వేసుకోండి. ఇట్లా ఇన్స్టెంట్గా మనం నేర్చుకోవడం వల్ల ఎమర్జెన్సీస్లో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అలానే టేస్ట్కి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. టేస్ట్ ఈజ్ హైలీ ఛాలెంజింగ్. ట్రస్ట్ మై వర్డ్స్ అండ్ ప్లీజ్ ట్రై దిస్ వన్ డెఫినెట్లీ. ఇది ఇంకొకటి ఏంటంటే అండి, ఆ ఇన్స్టెంట్ రసం మిక్స్ అనేది మనం అన్ని పప్పులు పొడి కొట్టేసుకొని ఇండివిజువల్గా ఒక్కొక్క డబ్బాలో పెట్టుకొని, రసం మిక్స్, సాంబార్ మిక్స్ ఒక ప్రీవియస్ వీడియోస్ నావి చెక్ చేయండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను. అలా తయారు చేసుకుంటే 2 నిమిషాల్లో సాంబార్ అయిపోతుందండి. ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు ఇట్లా సాంబార్ కనుక మనం రుచిగా చేయడం తెలుసుకుంటే, ఇందులో అన్ని కూరగాయలు వేస్తాం కాబట్టి చక్కగా న్యూట్రియంట్ వాల్యూస్తో ఉంటుంది. పప్పులో ఉన్న ప్రోటీన్, టేస్ట్ ఎక్కడ కూడా తగ్గదనమాట. చాలా బెనిఫిషియల్ టిప్ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ రసం మిక్స్ చాలా సింపుల్ అండి. ఒకసారి నేను చెప్తున్నాను. డీటెయిల్స్ కోసం మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసుకోండి. ఇందులో ఏం లేదండి, ముఖ్యంగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ఆవాలు, తర్వాత కొంచెం వేయించిన మినపప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు, కారము, మిరియాల పొడి, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ఒక 4-5 రెబ్బలు, ఇది వెల్లుల్లిపాయలు వేసుకొని అన్నీ జాగ్రత్తగా మిక్సీ కొట్టి పొడి కొట్టి పెట్టుకోవాలండి. మిరియాలు ఎక్కువగా వేయకూడదు, ఘాటు వస్తుంది. కుదిరితే అందులో చింతపండు కూడా వేసి మిక్సీ బాగా షార్ప్గా ఉంటే మిక్సీలో అది చింతపండు కూడా వేయచ్చు, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అన్నీ పొడి కొట్టుకొని ఒక బాక్స్లో సపరేట్గా పెట్టుకోవాలి. అయితే కందిపప్పు, పెసరపప్పు, ఇది రెడ్ దాల్ ఏదైతే ఉంటుందో, మసూర్ దాల్ అంటాం కదా, అవి విడివిడిగా ఒకరోజు టైం దొరికినప్పుడు వేపి చక్కగా పొడి కొట్టి డబ్బాలో పెట్టుకుంటే, ఒక ఒక కప్పు పౌడర్కి అది ఉడకడానికి టైం పడుతుందండి. ఏం తొందరగా ఏం ఉడకదు. ఒక కప్పు, కాకపోతే ఏంటంటే వర్క్ ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది. ఒక కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో 2 చెంచాలు మనము ఆ పప్పు పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకొని, ఉన్న కూరగాయలన్నీ కూడా విడిగా ఉడికించుకోకుండా చక్కగా అందులోనే వేసి, కొద్దిగా అన్ని రసం మిక్స్ వేసుకుంటే కూడా